1990ల నుంచి వచ్చినటువంటి నూతన ఆర్థిక విధానాల్లో భాగంగా ప్రభుత్వం సామాజిక బాధ్యతలైనటువంటి విద్య, వైద్యం ఇట్లాంటి వాటన్నిటిని గురించి కూడా కొంత తన బాధ్యతల నుంచి తప్పించుకొని కొంత ప్రైవేట్ రంగం యొక్క ప్రాతిని పెంచుతున్నటువంటి విషయం మనం అందరం గమనిస్తున్నటువంటి విషయం. ఇలాంటి పరిస్థితుల్లో వివిధ రకాల నిరసనలు ప్రజల నుంచి రావడం అనేది సాధారణం అయిపోయింది. అందులో భాగంగానే వచ్చినటువంటి నిరసనలని కొంచెం తగ్గించడానికి లేదా వాటిని చేయటానికి ఈ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం రకరకాల చట్టాలని తీసుకురావడం జరిగింది. ఒకటే అందులో నరేగా చట్టం, ఇంకా ఆర్టీఐ చట్టం గాని, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ గాని, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కానీ ఇలాంటి వివిధ చట్టాలని 1904 నుంచి 14 వరకు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చారు. ఇలా ఈ చట్టాలు ఖచ్చితంగా ప్రజల యొక్క డిమాండ్స్ నుంచి, పోరాటాల నుంచి వచ్చాయనేది మనం ఇక్కడ మొదట గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. పారదర్శకంగా పాలన ఉండాలని, తద్వారా మెరుగైన పాలన అందుతుంది ప్రజలకని చెప్పి జరిగినటువంటి వివిధ పంచాయతీల్లో ఉండేటువంటి ఫండ్స్ ఇవన్నీ కూడా కరెక్ట్‌గా అమలు వాడకం జరుగుతుందా లేదా అనేటటువంటి ఇవన్నీ కూడా వాటికి పర్యవసానంగా ఆర్టీఐ చట్టం గాని, లేదా గిరిజనులు దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి పోరాటాల ఫలితంగా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కానీ ఇలాంటి చట్టాలన్నీ కూడా ఆ ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే వీటన్నిటిని కూడా ఇలాంటి వివిధ చట్టాలని బీజేపీ ప్రభుత్వం 2014 నుంచి వాటిని కొంత నీరుగారుస్తుంది అనేటటువంటి ఆందోళనని ప్రజా సంఘాలు ఆయా సందర్భాల్లో తెలుపుతూ వచ్చాయి. అందులో భాగంగానే ఇప్పుడు నరేగా చట్టం కూడా మార్చి బీబీజీ రామ్ అని ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దీని మీద కూడా అనేక సందేహాలు ఇవి ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ సందర్భంలో నరేగా చట్టం మీద విస్తృతంగా అధ్యయనం చేసి దాని మీద వివిధ ఇంగ్లీషు, తెలుగు అన్ని పత్రికల్లోనూ రాస్తూ మాట్లాడుతూ ఉన్నటువంటి లిప్టెక్ ఇండియాకి సంబంధించినటువంటి కార్యకర్త చక్రధర్ గారు మనతో ఉన్నారు ఈరోజు. ఆయన అడిగి ఈ విషయం మీద మరింత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చక్రధర్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఈ నరేగా పథకం అనేది యూపీఏ ప్రారంభించిన సమయంలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? ఆ చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చింది యూపీఏ ప్రభుత్వం? నమస్కారం అండి. ముందుగా మనము గ్రామీణ ఉపాధి హామీ చట్టం మీరు ఇంతకు ముందు చెప్పినట్టు 2005లో మనకు వచ్చింది. అయితే చట్టం వచ్చేనాటి పరిస్థితులు చాలా ఆసక్తికరంగా ఉంటాయి మనకు. ఎందుకంటే 2004లో బీజేపీ లెడ్ ఎన్డీఏ ప్రభుత్వము ఇండియా షైనింగ్, భారత్ వెలిగిపోతుంది అనే ఒక స్లోగన్తో ఎన్నికలకు వెళ్ళాయి. అయితే ఆ ఎన్నికల్లో వాళ్ళు అనూహ్యమైన పరాజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది కాంగ్రెస్ లెడ్ యూపీఏ చేతిలో అన్నమాట. అయితే యూపీఏ ప్రభుత్వము పైన ఒక ఒత్తిడి ఏమొచ్చిందంటే మేము సామాన్యుల కోసం పనిచేసే ప్రభుత్వము అని నిరూపించుకోవాల్సిన ఒక అగత్యం ఏర్పడింది. ఎందుకు అది ఏర్పడింది అంటే ఎన్డీఏ ప్రభుత్వము ధనికులకు, కార్పొరేట్లకు వాళ్ళకి వత్తాసు పలికింది అనే అంశం మీదే ప్రధానంగా అప్పుడు ఎన్నికలు జరిగింది. కాబట్టి వాళ్ళు ప్రజలకు ఉపయోగపడే చట్టాలు మనం తీసుకొని రావాలి అని వాళ్ళకి కొంత సంకల్పం ఉండింది. అదే సమయంలో మనకు దేశవ్యాప్తంగా ఉపాధి హామీ అంటే పనిని ఒక హక్కుగా తీసుకురమ్మని ఒక డిమాండ్ దేశవ్యాప్తంగా పౌర సమాజం నుంచి గట్టిగా వచ్చింది. దానికి ప్రాతిపదిక ఏంటంటే రాజస్థాన్ లో మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటనను అరుణారాయ్ గారు, కిల్డే గారు వీరి నేతృత్వంలో అక్కడ ఉద్యమం ప్రారంభమైంది. అది దేశం మొత్తానికి వ్యాప్తి చెందడము. వాళ్ళు ప్రధానంగా తీసుకొచ్చిన డిమాండ్ ఏంటంటే సమాచార హక్కు చట్టం ఒకటి, అలాగే ఉపాధి హామీ చట్టం ఒకటి, రెండు తీసుకొని వచ్చారు. అయితే ఈ చట్టం వచ్చిన అంటే దాని మొడాలిటీస్ వర్కౌట్ చేసిన పద్ధతి కూడా చాలా మనకు ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఏ చట్టం కూడా అలా రాలేదు, ఆ దారిని రాలేదు. ఇది ఎలా వచ్చిందంటే నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అనే ఒక కౌన్సిల్ ని యూపీఏ అప్పుడున్న యూపీఏ ప్రభుత్వం ఒక సెటప్ చేసింది. అందులో మనకు అరుణారాయ్ గారు రిటైర్డ్ సివిల్ సర్వెంట్, అలాగే జాన్ రేస్ పీపుల్స్ ఎకనామిస్ట్ అని మనం పిలుస్తుంటాం ఆయన ఇలా చాలా మంది ప్రామినెంట్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు విధానాల పట్ల వాళ్ళకి అవగాహన ఉంది. అలాగే క్షేత్రస్థాయిలో ఒక ప్రోగ్రెసివ్ చట్టాలు అమలు చేసేటప్పుడు ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది అనే దానిపైన వాళ్ళకు ఒక క్షుణ్ణమైన అవగాహన ఉంది. ఈ రెండు అవగాహనలు కలిపి మొత్తానికి చట్టాన్ని తీసుకొని వచ్చారు.
అయితే ఇక్కడ ఇంకొక మనము చెప్పుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. ఏంటంటే, మనము ఎన్ని మాట్లాడుకున్నా కూడా భారతదేశం మనము ప్రజాస్వామ్యం అని చెప్తుంటాం కానీ ఇప్పటికి కూడా పార్లమెంట్‌లో ప్రజలకు అనుకూలమైన చట్టాలు తీసుకురావడంలో చాలా రిలక్టెన్స్, వ్యతిరేకత మనం చూస్తుంటాం. ఉపాధి హామీ చట్టము రావడంలో కూడా చాలా ప్రతిఘటన ఎదుర్కోవాల్సొచ్చింది. నిజానికి ఒక మనకు చాలా పాపులర్ సోషల్ సైంటిస్ట్ జేమ్స్ మ్యానర్ ఒక సందర్భంలో ఏమంటారంటే, యాక్చువల్లీ ఈ చట్టము ఖచ్చితంగా పార్లమెంట్‌లో పాస్ అవుతుందనే నమ్మకము కాంగ్రెస్ పార్టీలో కార్పొరేట్ లాబీకి లేదు. అందుకనే ఆళ్ళు కొంచెం క్యాజువల్‌గా తీసుకున్నారు అనే మాట ఆయన అంటాడు. అంటే ఈ మాట ఎందుకు ప్రస్తావించుకుంటున్నామంటే, యూపీఏ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చినప్పటికి కూడా నంబర్ 1 ఆ చట్టం వద్దు అని అనుకునే లాబీ చాలా గట్టిగానే ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు ఒప్పుకోవాల్సొచ్చింది. ఇది ప్రధానంగా మనకు ఉపాధి హామీ చట్టం వచ్చిన నేపథ్యం. ఓకే. మరి అలా వచ్చిన చట్టం అది సాధించిన విజయాలేమంటారు ప్రధానంగా? అసలు ఎటువంటి మార్పులు తీసుకొచ్చింది? దానివల్ల ప్రధానమైనటువంటి లాభాలేంటి? మనం ఈ చట్టం గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ చట్టంలో ఉన్న కీలకమైన హక్కులేంటి అనేది మనం ముందుగా ప్రస్తావించుకుందాం మనము. ఈ చట్టము మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో పనిని హక్కుగా ఇచ్చింది. అంటే పూర్తిగా కాకపోయినా కనీసం పాక్షికంగా అయినా పనిని హక్కుగా ఇచ్చింది. 100 రోజుల పాటు సంవత్సరానికి ప్రతి గ్రామీణ కుటుంబానికి కనీసం 100 రోజులు వాగ్దానం చేసిందన్నమాట. హక్కుగా ఇచ్చింది. ఒకవేళ పౌరులు కోరినప్పుడు పని ఇవ్వకపోతే 15 రోజుల లోపల పని ఇవ్వకపోతే వాళ్లకు నిరుద్యోగ భృతిని చెల్లించాలి. ఇది మొదటి పాయింట్. రెండవ పాయింట్, పని చేసిన 15 రోజుల లోపల వేతనాలు చెల్లించాలి. వేతనాలు చెల్లించడం ఆలస్యమైతే ఆలస్య పరిహారాన్ని చెల్లించాలి. ఇది రెండవది. మూడవది ఏంటంటే, ఈ చట్టం అమలు యొక్క పర్యవేక్షణలో కూడా ప్రజలకు ఒక ముఖ్యమైన భాగస్వామ్యాన్ని ఇచ్చారు. వాటినే మనకు భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేనట్టు మనకు సోషల్ ఆడిట్ అనే ఒక వ్యవస్థ నెలకొల్పారు. ఆ వ్యవస్థలో పౌరులు ఈ చట్టం అమలుని ప్రత్యక్షంగా పర్యవేక్షించగలిగే ఒక పరిస్థితిని కల్పించారన్నమాట. ఇది ఇక 4వ కీలకమైన పాయింట్ ఏంటంటే, పురుషులకు స్త్రీలకు సమాన వేతనాలు ఉపాధి హామీలో లభిస్తాయి. ఈ 4 మనం చూసినప్పుడు ఇవి చాలా రెవల్యూషనరీ అంశాలు భారతదేశ కాంటెక్స్ట్ లో మనం చూసినాం. వీటితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ ప్రొవిజన్ అందులో ఏముందంటే, ఇది యూనివర్సల్ ప్రోగ్రామ్. యూనివర్సల్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే, గ్రామీణ ప్రాంతాలలో నివసించే ఏ వ్యక్తి పని అడిగినా కూడా ప్రభుత్వం ఇవ్వాలి. డబ్బు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, రైతులు, పెద్ద రైతులు, చిన్న రైతులు, కూలీలు, లేకపోతే ఈ కులము, ఆ కులము, లేదా స్త్రీలు, పురుషులు ఇలాంటి తేడాలు ఏమీ లేకుండా ఎవరు పని అడిగినా కూడా పని ఇవ్వాలి అనేది ఇందులో ప్రధానమైన అంశం. ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందంటే, భారతదేశ చరిత్రలో పేదరిక నిర్మూలన పథకాలు మనం చూసినప్పుడు ప్రధానంగా వాటిలో ఒక ముఖ్యమైన లోపం ఒకటి కనిపిస్తుంది. ఆ లోపం ఏంటంటే నిజంగా ఆ పథకాలు ఎవరికైతే అందాలో వాళ్ళు ఆ ప్రజలు ఆ పథకాన్ని అందిపుచ్చుకోలేని పరిస్థితిలో ఉంటుంటారు. ఎందుకు అలా జరుగుతుంది? ఎందుకు జరుగుతుందంటే, మీరు పేదలు అని నిరూపించుకోవడానికి మనం చాలా డాక్యుమెంట్లు అడుగుతాం. ప్రభుత్వం అడుగుతూ ఉంటుంది. ఆ డాక్యుమెంట్లన్నీ సమకూర్చుకోలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి, నిజంగా డిజర్వింగ్ ఎవరైతే ఉన్నారో, నిజంగా ఈ పథకం అవసరం ఎవరికైతే ఉందో వాళ్ళకి అందకుండా పోతుందనేది మన చరిత్ర చెప్తున్న సత్యం. దీని నుంచి నేర్చుకొని ఏమన్నారంటే, ఎవరికి కావాలంటే వాళ్ళకి పని ఇవ్వండి. ఎందుకంటే మనం వేతనాలు ఎవరికి చెల్లిస్తున్నాం? మనము పని చేసిన వాళ్ళకి మాత్రమే చెల్లిస్తున్నాము. కాబట్టి పని చేయలేని వాళ్ళకి ఎలాగో పైసలు రావు కాబట్టి, ఇంకా అలాంటప్పుడు వాళ్ళని మీరు ఈ డాక్యుమెంట్స్ ఇవ్వండి, ఆ డాక్యుమెంట్స్ ఇవ్వండి అని మనం అడగడం మానేద్దాము అని అన్నారు. అంటే అందుకనే ఇది యూనివర్సల్ ప్రోగ్రామ్. ఇది ఉపాధి హామీ యొక్క బ్యాక్. అయితే ఇది సాధించిన విజయాలు ఏంటి? ఈ సాధించిన విజయాలు చాలా ఉన్నాయి నిజానికి. మనము కొన్ని విజయాలను మనం టాంజిబుల్ గా అంటే లెక్కల్లో చూడలేనివి కూడా చాలా ఉంటాయి కదా. ఉదాహరణకు అసలు పని హక్కుగా పొందడమే ఒక గొప్ప విజయం అది. ఎందుకంటే మనకు చరిత్రలో అలాంటిది ఎప్పుడు లేదు కాబట్టి. అది కాకుండా గ్రామీణ ప్రాంతాలలో వలసలు తగ్గించడంలో ఇది చాలా ముఖ్య భూమిక వహించిందని చాలా స్టడీలు చెప్తుంది. అదే విధంగా సంక్షోభం వచ్చినప్పుడు ఇది జీవనాధారంగా చాలా మందికి పనిచేసిందని కూడా తెలుస్తుంది. నిజానికి మీరు గమనించి ఉంటే ఈ చట్టాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా కోవిడ్ సమయంలో ఈ చట్టం పోషించిన పాత్రను ఎవరు కాదనలేని పరిస్థితి.
అప్పటికి ఏమీ మనకు వేరే రకమైన లైవ్లీహుడ్స్ ఏమీ లేనప్పుడు ఆహ్, ఉపాధి హామీని అందరిని ఆదుకుంది. అలాగే మహిళల ఆర్థిక సాధికారత కూడా ఈ చట్టం వల్ల వచ్చిందని మనకు చాలా మటుకు స్టడీలు చెప్తున్నాయి. అలానే మనము 2004లో ఈ చట్టం వచ్చే నాటికి పరిస్థితి ఏంటంటే, మనకు రూరల్ మార్కెట్స్ స్టాగ్నెంట్ అయిపోయేవి. అంటే గ్రామీణ ప్రాంతాలలో క్యాష్ ఫ్లో లేదు. అక్కడ ఎకానమీ బలహీనపడుతూ అయిపోయినాయి. ఎందుకంటే వ్యవసాయం చాలా దయనీయమైన పరిస్థితిలో పడిపోయింది కాబట్టి. కానీ ఉపాధి హామీ ద్వారా మళ్ళా మనము కొన్ని వేల కోట్ల రూపాయలు గ్రామీణ ఎకానమీలోకి మనం పంపించడం స్టార్ట్ చేశాము. దానివల్ల గ్రామీణ ఎకానమీకి ఒక కొత్త జీవితము వచ్చింది. కొత్త లైఫ్ వచ్చింది. అలాగే పని హక్కు వల్ల గౌరవం, భద్రత వచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తైతే మనకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ అలానే యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ అమెరికాలో ఉంది. వీరిద్దరూ కలిపి సంయుక్తంగా ఒక స్టడీ చేశారు. ఉపాధి హామీ యొక్క ఇంపాక్ట్ ఏంటి? ఈ ఇంపాక్ట్ స్టడీ వీళ్ళు 2000 అంటే చట్టం వచ్చినప్పటి నుంచి 2012 వరకు మధ్యలో ఉపాధి హామీ వల్ల ఏంటి లాభం అనే విషయాన్ని వాళ్ళు అంచనా వేయడానికి ప్రయత్నం చేశారు. ఆ స్టడీలో ఏమని తేలిందంటే 32% రూరల్ పావర్టీ తగ్గడంలో గణనీయమైన పాత్ర ఉపాధి హామీ పోషించింది అని ఈ చట్టము ఈ స్టడీ మనకు చెప్తుంది. దాంతో పాటు దాదాపు దేశవ్యాప్తంగా మనకు 1,40,00,000 మంది ప్రజలు పేదరికంలో పడిపోకుండా ఆపింది ఈ ఈ చట్టము అని కూడా మనకు స్టడీలు చెప్తున్నాయి. ఇవి నరేగా సాధించిన మనము విజయాలు అని చెప్పాలనుకుంటే ఇంకా చాలా ఉన్నాయి కానీ క్లుప్తంగా ఇది మనం చెప్పాలనుకున్న స్టోరీ. అదే మరి నరేగా బీజేపీ టైంలో ఎలా అమలైంది? ఈ దానికి వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఏవైనా ప్రత్యేకమైనటువంటి మార్పులు చేర్పులు చేశారా? లేకపోతే ఏంటి పరిస్థితి? ముందులాగే అమలైందా? బ్రీఫ్‌గా చెప్పండి. మనము ఉపాధి హామీ బీజేపీ అంటే ముఖ్యంగా మనకు నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత ఉపాధి హామీలో చాలా కీలకమైన మార్పులు జరిగినాయి. ఆ కీలకమైన మార్పులకు నిజానికి ఒక రకంగా బీజము చట్టంలోనే ఉందని కూడా మనం అనుకోవచ్చు. ఏంటంటే నిజానికి బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చేసరికి యూపీఏ రెండవ హయాం నుంచే నెమ్మదిగా ఉపాధి హామీ కొంత మేరకు బలహీనపడడం ప్రారంభమైంది. అంటే మొదట్లో ఎంత ఉత్సాహంగా యూపీఏ ఈ చట్టాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేసిందో అంత ఉత్సాహాన్ని వాళ్ళు చివరిలో చూపించలేదన్నమాట మనకు వాస్తవం. అది కాదనలేని పరిస్థితి. రెండవది చట్టంలో కూడా కొన్ని లూప్ హోల్స్ ఉండడము. ఉదాహరణకు మనకు ఉపాధి హామీ లో ఒక కీలకమైన చట్టం ప్రకారము రాష్ట్రాలు ఏమైనా ఒకవేళ ఉపాధి హామీకి సంబంధించిన నియమాలు సక్రమంగా అమలు చేయకపోతే వాళ్లకు నిధులను ఆపే హక్కు కేంద్రానికి ఉంటుంది అనేది ఒక సెక్షన్ ఉందన్నమాట. ఇలాంటివి కొన్ని ఉన్నాయి చట్టము మనకు పాస్ అయినప్పుడు. అయితే బీజేపీ వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఆయన పార్లమెంట్ లో ప్రధానమంత్రి అయిన వెంటనే మాట్లాడుతూ ఉపాధి హామీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆయన ఏమన్నారంటే, నేను ఉపాధి హామీని అందరూ అనుకుంటున్నట్టుగా నేను రద్దు చేయను, నేను దాన్ని కొనసాగిస్తాను. ఎందుకు కొనసాగిస్తానంటే అది కాంగ్రెస్ యొక్క వైఫల్యాలకు ఒక చిహ్నము అనే మాట ఆయన పార్లమెంట్ సాక్షిగా అన్నారు. అలా అనడం ద్వారా ఆయన వైఖరి అసలు ఈ చట్టం మీద ఎలా ఉంటుందనేది చాలా తేటతెల్లమైంది అందరికీ. అంటే పని హక్కు అనే దానిపైన ఆయనకి ఎలాంటి విశ్వాసము లేదు అనే విషయం మనకు అర్థమైంది. అది ఆయన చేసిన వెంటనే ప్రధానమంత్రి కాగానే ఆయన చేసిన ఇంకొక ప్రయత్నం ఏంటంటే ఉపాధి హామీ చట్టాన్ని దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో అమలవుతున్న చట్టాన్ని కేవలం కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితం చేద్దామన్న ఒక ప్రతిపాదన ఆయన చేశారు. అయితే అప్పుడు దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఆయన తీవ్రమైన వ్యతిరేకత రావడము, బీజేపీ ముఖ్యమంత్రులు సైతము దాన్ని తీవ్రంగా వ్యతిరేకించడము జరిగింది. దాంతో ఆయన ఆ అంశం పైన వెనకడుగు వేయాల్సి వచ్చింది. ఇది మనము దృష్టి పెట్టుకోవాల్సిన విషయం. అయితే గత 5 సంవత్సరాలలో ఉపాధి హామీ చట్టం పైన చాలా కేంద్ర ప్రభుత్వ వైఖరి అయితే ఈ చట్టాన్ని నీరుగార్చడానికి చాలా పలు ప్రయత్నాలు చేశారని మనం చెప్పుకోవాలి. దానికి సంబంధించి కొన్ని ఉదాహరణలు నేను చెప్తాను. ఒకటి, మనకు ఉపాధి హామీ సక్రమంగా అమలు కావాలి అంటే మనకు దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ కావాలి. కానీ మీరు గత సంవత్సరం చూస్తే అంటే 2024-25 చూస్తే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు కేవలం 86,000 కోట్ల రూపాయలు. ఇక తర్వాత అదనపు కేటాయింపు చేయడానికి చాలా ఆలోచించారు, చేయలేదు కూడా.
ఈ సంవత్సరం కూడా అంటే 25-26లో కూడా బడ్జెట్ లో 86,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయింపు జరిగింది. అంటే బడ్జెట్లు క్రమంగా తగ్గించడం అనేది మనము చూడొచ్చు. ఇది ఒకటి. రెండవది, దీనివల్ల ఏం జరుగుతుందంటే వేతనాలు చెల్లింపులో తీవ్రమైన ఆలస్యం జరుగుతుంది. మనకు 15 రోజుల లోపట మనం అనుకున్నాం కదా, వేతనాలు చెల్లించకపోతే మనకు ఆలస్య పరిహారం ఇవ్వాలి. కానీ 15 రోజుల లోపల వేతనాలు చెల్లించడము జరగడం లేదు, ఆలస్య పరిహారం చెల్లించడం కూడా జరగడం. అలాగే దీనికి మా కొన్ని సాంకేతిక పరమైన అంశాలను చూపించి మొత్తానికి దాని నుంచి అంటే ఈ ఆలస్య పరిహారం చెల్లించాల్సిన బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పించుకోవడం అనేది మనం చూస్తాం. తరపున మేము చేసిన స్టడీలో కనుక్కున్నది ఏంటంటే సగటున 46 రోజులు వేతనాలు చెల్లింపు ఆలస్యం జరుగుతుందని, దానికి 100% కేంద్ర ప్రభుత్వమే బాధ్యత అని కూడా మేము చేసిన ఒక చాలా విస్తృతమైన స్టడీ అది. 3 కోట్లకు పైగా ఉపాధి హామీ లావాదేవీల్ని మేము అనలైజ్ చేసి కనుక్కున్నాం. దాంతో పాటు చాలా సాంకేతిక పరమైన జోక్యాలని తీసుకొని వచ్చారు, డిజిటల్ ఇంటర్వెన్షన్ ని తీసుకొని వచ్చారు. ఉదాహరణకు ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ అని, అలాగే మనకు అటెండెన్స్ తీసుకోవడానికి ఉపాధి హామీ వర్క్ సైట్లలో ఫోటో అటెండెన్స్ యాప్ అని, ఇలా చాలా టెక్నాలజీలు తీసుకున్నారు. ఈ టెక్నాలజీల వల్ల కూడా కార్మికులకు చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చింది. ఒక ఉదాహరణ ఏంటంటే మనకు ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ వచ్చిన తర్వాత కేవలం 3 సంవత్సరాలలోనే దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది వర్కర్ల పేర్లు ఉపాధి హామీ నుంచి తొలగించబడ్డాయి. ఇది మేము కనుక్కున్న విషయము. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంకెల్ని యాక్సెప్ట్ చేశారు. అంటే రకరకాలుగా మనకు ఉపాధి హామీ హక్కు నెమ్మదిగా హక్కు నుంచి నెమ్మదిగా అది కరిగిపోయి కేవలము కేంద్ర ప్రభుత్వం యొక్క విమ్స్ అండ్ ఫ్యాన్సీస్, అంటే వాళ్ళకి ఇష్టానుసారంగా పని కావాలంటే ఇవ్వడము, లేకపోవడము అనే ధోరణి బాగా ప్రబలింది. అది అంతకు ముందు లేదు అనేది మనం చెప్పలేం. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత, అందులోనూ ముఖ్యంగా లాస్ట్ 5 సంవత్సరాల్లో ఈ ధోరణి చాలా ఎక్కువగా పెరిగిందని మనం చెప్పచ్చు. అయితే గవర్నమెంట్ మీలాంటి యాక్టివిస్టులు ఇలా ఈ రకంగా నిర్వీర్యం చేస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం ఈ చట్టాన్ని అని చెప్పి మాట్లాడుతున్నా. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి చట్టంలో మేము పని దినాల్ని 100 నుంచి 125కి పెంచామని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. దానికి మీరేమంటారు? ఇక్కడ మనము కొత్తగా మనకు వచ్చిన చట్టం ఏదైతే ఉందో, ఇది వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ VBG-RAMG అనే చట్టం ఏదైతే వచ్చిందో, ఈ చట్టంలో 100 రోజుల నుంచి 125 రోజులకు మేము పెంచాము అని కేంద్రం చెబుతుంది. కానీ ఇక్కడ మనం చూడాల్సిన అంశం ఏంటంటే 100 రోజులు ఉపాధి హామీ చట్టంలో 100 రోజులకు హామీ ఉండేది, చట్టబద్ధమైన హామీ ఉండేది. అంటే చట్టబద్ధమైన హామీ అంటే ఏంటి? నేను పని అడిగినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం ఇవ్వాలి. కానీ ఈ కొత్త చట్టంలో పని ఇప్పుడు హామీ కాదు, అంటే అది హక్కు కాదు. ప్రభుత్వాల యొక్క వాళ్ళ విచక్షణ, వాళ్ళ కెపాసిటీ వీటి ఆధారంగా మాత్రమే మనకు పని కల్పించడం అనేది జరుగుతుంది. కాబట్టి 125 రోజులకు అసలు పని కలుగుతుందన్న మనకు ఎలాంటి గ్యారంటీ లేదు. ఇంకా మనం సరళంగా చెప్పాలంటే 100 రోజులు చట్టబద్ధమైన హామీ ఉన్నప్పుడే మనకు సగటున జాతీయ స్థాయిలో 50 రోజులకు మించి పని ఎప్పుడు రాలేదు గత 5 సంవత్సరాలు, ఒక్క కోవిడ్ సంవత్సరం తప్ప. అలాంటప్పుడు మరి 125 రోజులు పని ఇస్తాము అంటే మనం ఎలా నమ్మాలి? మనకు తెలుగులో సామెత కూడా ఉంది కదా, అమ్మకు అన్నం పెట్టలేని వాళ్ళు పినతల్లికి గాజులు చేయిస్తా అన్నాడు అన్నట్టు ఉంటుంది. అంటే మీరు 100 రోజులకు మరి డబ్బులు ఎందుకు ఇవ్వలేదు? మీరు నిధులు ఇవ్వకుండా ఇప్పుడేమో 125 రోజులు మేము పని కల్పిస్తామని ఎలా చెప్పగలుగుతున్నారు అనేది ఒక ప్రశ్న. రెండవది ఏంటంటే మనకు ఉపాధి హామీలో కేంద్ర ప్రభుత్వము 90% నిధులు కేంద్ర ప్రభుత్వమే సమకూర్చేది. కానీ కొత్త చట్టంలో కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతని తప్పుకొని ఇప్పుడు రాష్ట్రాలు 10% నుంచి 40%కి వాళ్ళు నిధులు వాళ్ళే సమకూర్చాలి ఇప్పుడు ఈ కొత్త చట్టం. అంటే 125 రోజులు గ్యారంటీ ఏమో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, కానీ పని కల్పించాల్సిన బాధ్యత ఏమో రాష్ట్రాలు కల్పించాల్సిన పరిస్థితి. అంటే ఈ 125 రోజులు అనేది ఇప్పుడు కొత్త చట్టం ప్రకారము ఇందులో మనకు హామీ లేదు, ఇది హక్కు కాదు. మూడవది, ఇంతకు ముందు మనము డీటెయిల్ గా మాట్లాడుకున్నట్టు యూనివర్సల్ కూడా కాదు. ఎందుకు యూనివర్సల్ కాదు అంటే కేంద్ర ప్రభుత్వమే ఈ కొత్త చట్టము ఎక్కడ అమలు అవ్వాలి,
అనేది కేంద్రమే నిర్ణయిస్తుంది. ఏ నియమాలకు లోబడి అమలవ్వాలి అనేది కేంద్రమే చెప్తుంది. నిధులు బాధ్యత గతంలో కంటే కేంద్రం నిధుల బాధ్యత తగ్గించుకుంది. అంటే మనం ఒక మాటలో చెప్పాలంటే పెత్తనమంతా కేంద్రానిది, కానీ బరువంతా రాష్ట్రాలది అన్నట్టు తయారైంది. అలాగే మనకు అన్ఎంప్లాయ్‌మెంట్ అలవెన్స్, అలానే డిలే కాంపెన్సేషన్ అంటే నిరుద్యోగ భృతి కావచ్చు, ఆలస్య పరిహారం కావచ్చు, ఈ రెండిటి బాధ్యత కూడా పూర్తిగా రాష్ట్రాలదే అని కొత్త చట్టం చెప్తుంది. అంటే కేంద్రానికి ఈ ఈ కొత్త చట్టానికి సంబంధించినంత వరకు అధికారాలు ఉన్నాయి, కానీ బాధ్యత పెద్దగా లేవు. బాధ్యతలన్నీ రాష్ట్రాలకే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాలు 125 రోజులు పని కల్పించడం అనేది పని కాదు. మరి ఈ పరిస్థితుల్లో రాష్ట్రాల మధ్య వివక్ష ఉండే అవకాశం ఉందా అనేది ఒక ఇదైతే ఈ కార్మికుల నుండి వచ్చే డిమాండ్ బట్టి కేంద్రం కేటాయించిన డబ్బులను బట్టే ఇక్కడ పని కల్పించబడితే జరిగే నష్టం ఏంటి? అంటే లిమిటెడ్‌గా ఫండ్స్ ఉండడం వల్ల. మీరు చెప్పినట్టు 3,00,000 కోట్లు అవసరమైన చోట 86,000 కోట్లు మాత్రమే కేటాయించింది. అందులోను బకాయిలు ముందు సంవత్సరాలు కూడా ఉంటాయి ఇందులో. మరి ఈ పరిస్థితుల్లో చట్టం ఏమాత్రం అమలవుతుంది? ఇందులో కూడా మళ్ళీ రాష్ట్రాల మధ్య పొలిటికల్‌గా తనకు అనుకూలమైన రాష్ట్రాలకు డబ్బులిచ్చి మిగతా వాళ్ళకు వివక్ష చూపించేటటువంటి పరిస్థితి లేదా డిలే చేసేటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉందా? రాష్ట్రాల అంటే వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు పట్ల అనుకూలంగా ప్రవర్తించడానికి ఈ చట్టంలో చాలా వెసులుబాటు. నిజానికి ఉపాధి హామీలో కూడా మేము స్టడీ చేసినప్పుడు కనుక్కున్నది ఏంటంటే వేతన చెల్లింపుల్లో ఆలస్యం అన్ని రాష్ట్రాలకు కామన్‌గా లేదు. కొన్ని రాష్ట్రాలు వాళ్ళు పూర్తి చేయాల్సిన కార్యక్రమాలు వేగంగా పూర్తి చేసినా వేతనాలు మాత్రం ఆలస్యంగా కేంద్రం విడుదల చేయడం అనేది ఉపాధి హామీలో జరిగింది. ఇప్పుడు అది ఇంకా మరింత ప్రస్ఫుటంగా జరుగుతుంది. ఎలాంటి అంటే చట్టబద్ధమైన రిస్ట్రిక్షన్ ఏమి లేదు కాబట్టి ఇంకా కేంద్రం తనకు నచ్చినట్టు చేయొచ్చు. అంటే సరళంగా చెప్పాలంటే బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎక్కువ నిధులు ఇవ్వడము, మిగతా రాష్ట్రాలకు తక్కువ నిధులు ఇవ్వడము లాంటివి జరగడానికి ఎక్కువ మనకు అవకాశం అయితే ఇప్పుడు ఈ కొత్త చట్టంలో ఉంది. ఓకే. మరి అలాగే వ్యవసాయానికి సంబంధించినటువంటి పీక్ సీజన్‌లో మామూలుగా మధ్యతరగతి రైతులు గాని, లేకపోతే బయట ఉన్నటువంటి మిడిల్ క్లాస్ పట్టణాల్లో ఉన్నటువంటి మిడిల్ క్లాస్ ముఖ్యంగా ఈ ఉపాధి హామీ పథకం అనేది పెట్టడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కూలీలు దొరకట్లేదు. కాబట్టి అందరూ కూడా వలసొచ్చేసారు కాబట్టి కూలీలు దొరకట్లేదు. వరి కోతల టైంలో కూడా సరిగ్గా ఏర్పడుతున్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఈ ఉపాధి హామీ పని కూడా పెట్టడం వల్ల మరింత ఎక్కువ కొరత ఉంటుంది అని చెప్పి ఒక పాపులర్ బిలీఫ్ ఏదైతే మొత్తానికైతే ఉంది. మరి ఇప్పుడు వచ్చినటువంటి కొత్త దీంట్లో పీక్ సీజన్‌లో వాటిని ఈ చట్టాన్ని అమలు చేయకూడదు అనేటటువంటి ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇది మరి పాజిటివ్ అంశం అంటారా? ఎందుకు పాజిటివ్ అంశం కాదు అసలు ఒకవేళ కాకపోతే? మనకు ఇప్పుడు 60 రోజులు రిస్ట్రిక్షన్ పెట్టడం అనేది డైరెక్ట్‌గా ఉపాధి అంటే పని హక్కు అనే దానికి వ్యతిరేకంగా పోవడమే ఇది. అలాగే యూనివర్సల్ అనే దానికి కూడా వ్యతిరేకంగా పోవడమే. కాబట్టి స్పిరిట్‌లో సమస్య. రెండవది ఏంటంటే మనకు ఉపాధి హామీ ప్రారంభమైన తర్వాత గ్రామీణ ప్రాంతంలో భూమి లేని కార్మికుల యొక్క బార్గెనింగ్ పవర్ పెరిగి దానివల్ల వేతనాలు పెరిగినాయి, వ్యవసాయ వేతనాలు పెరిగినాయి అనేది స్టడీలన్నీ చెప్తున్న విషయం. బహుశా ఇది కూడా ఒక కారణం కావచ్చు. చాలా మంది రైతులకు, వ్యవసాయదారులకు, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబీకులకు ఉపాధి హామీ వల్ల వ్యవసాయానికి కార్మికులు దొరకడం లేదు అనే ఒక అభిప్రాయం ప్రబలంగా ఉండడానికి. కానీ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 85% పనులు అంటే ఉపాధి హామీ సంవత్సరంలో ఎన్ని పని దినాలైతే మనకు ఉంటాయో అందులో 85% కేవలము వేసవిలో 4 నెలల్లోనే జనరేట్ అవుతుంది. అంటే ఉపాధి హామీలో 85% కేవలము 4 నెలల్లోనే ప్రధానంగా జరుగుతుంది. రెండవది రాష్ట్రంలో అలిఖితమైన అన్‌రిటెన్ రూల్ ఒకటి ఏంటంటే పీక్ అగ్రికల్చర్ సీజన్‌లో పనులు ప్రభుత్వమే కల్పించదు. ఒకవేళ కార్మికులు ఎవరైనా కావాలనుకున్నా కూడా. ఇది మనం ఎక్కడికెళ్ళినా కూడా మీరు అడగచ్చు. మూడవ అంశం ఏంటంటే కార్మికులు కూడా వ్యవసాయ సీజన్‌లో ఉపాధి హామీ పనులకు పోవడానికి పెద్దగా ఆసక్తి చూపరు. ఎందుకు చూపరంటే వాళ్ళకి సంవత్సరంలో వాళ్ళకి వచ్చిన హామీ 100 రోజులు మాత్రమే. ఆ 100 రోజులు ఇప్పుడు వాడేసుకుంటే
మిగతా నెలల్లో ముఖ్యంగా సమ్మర్ మంత్స్ లో వాళ్ళకి పని దొరకదేమో అనే భయంతోని వాళ్ళు వ్యవసాయం పనులు ఉన్నప్పుడు సాధారణంగా వ్యవసాయం పనులు పోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. అయితే ఎవరికైతే కొంచెము ఏ పనికి పోలేని వెసులుబాటు పోవాల్సిన అవసరం లేని వెసులుబాటు ఉంటుందో వాళ్ళు ఇక వ్యవసాయం పనులు. కాబట్టి ఉపాధి హామీ వల్ల వ్యవసాయం పనులకు దొరకరు కూలీలు అని చెప్పడం అనేది, కార్మికులు దొరకరు అని చెప్పడం అనేది అది ఫ్యాక్చువల్ విషయం కాదు. ఫైనల్ గా ఒక విషయం ఏంటంటే ఇందులో కేంద్ర ప్రభుత్వము ఉపాధి హామీ చట్టంలో తీసుకొచ్చిన కొన్ని నియమాలు సవరించిన తర్వాత ఉపాధి హామీ పనుల్లో 60% పనులు వ్యవసాయము మరియు వ్యవసాయ అనుబంధ పనులు మాత్రమే చేయాలి. అంటే ఇప్పుడు నడుస్తున్న ఉపాధి హామీలో 60% వ్యవసాయం అనుబంధ పనులే జరుగుతున్నాయి. అంటే వ్యవసాయంతో అనుసంధానం అనేది ఆల్రెడీ ఉపాధి హామీలో ఉంది. అలాగే భూములు బాగు చేసుకోవడము, అలాగనే మనకు హార్టికల్చర్ లో పంటలు పెట్టుకోవడము, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఉపాధి హామీలో ఉన్నాయి. కాబట్టి వ్యవసాయంతో ప్రత్యక్షమైన సంబంధం అయితే ఆల్రెడీ ఉపాధి హామీకి ఉంది. అలాగే ఇప్పుడు ముఖ్యంగా 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాలన్నప్పుడు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే మేము 2 ప్రభుత్వాలు కూడా అటు తెలంగాణ గాని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాని మేము ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాం అని ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలని నిందిస్తుంటారు. అలాగే వివిధ కార్యక్రమాలు చేయలేకపోతున్నామని ఒకవైపు అంటూ ఉంటారు ఎప్పుడు. మరి ఈ పరిస్థితుల్లో ఈ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పథకం మరింత నిర్వీర్యం అయ్యే పరిస్థితి ఉందని అంటారా? లేకపోతే దీని వల్ల మహిళలకు ముఖ్యంగా ఎటువంటి దెబ్బ ప్రత్యేకంగా ఏమైనా ఉంటుందా? ఎలా ఉంటుంది? ఉపాధి హామీ ముందు మనం మహిళల సంగతి మాట్లాడుకుంటే ఉపాధి హామీలో ట్రెడిషనల్ గా మనకు మహిళల భాగస్వామ్యం చాలా ఎక్కువ పురుషుల కంటే. మనకు సగటున మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో చూసినా కూడా 56-58% మహిళల పార్టిసిపేషనే మనకు ఉపాధి హామీలో ఉంటుంది. మనకు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే లాంటి సర్వేలు మనం చూసినప్పుడు వాటిలో అవి ఏం చెప్తున్నాయి, మనకు ప్రధానంగా మహిళల భాగస్వామ్యము, గ్రామీణ ప్రాంత మహిళల భాగస్వామ్యం ఎలాంటి అంటే పెయిడ్ వేజ్ కేటగిరీ కానీ శాలరీ కేటగిరీలో చాలా తక్కువ అని మనకు స్టడీలు చెప్తున్నాయి. సో ఆ సందర్భంలో ఉపాధి హామీలో ఎంత ఎక్కువ పార్టిసిపేషన్ ఉండడం అనేది చాలా పాజిటివ్ విషయం. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న తెలుగు రాష్ట్రాలపై ప్రభావం గురించి మనం మాట్లాడుకుంటే మనకు 2024-25లో జరిగినట్టు మాత్రమే పనులు, ఉపాధి హామీ పనులు మనకు జరిగితే, అంటే ఈ కొత్త చట్టంలో కూడా ఆ మేరకు మాత్రమే పనులు జరిగితే చాలా దాదాపు 3,000 కోట్లకు పైగా ఈ 2 రాష్ట్రాల మీద భారం పడుతుంది, అదనపు భారం. ఇది ఒక ముఖ్యమైన అంశం. ఇక కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్టు 125 రోజులు పని మేము కల్పిస్తాము, దానికి రాష్ట్రాలు నిధులు సమకూర్చుకోవాలి అంటే ఇక చాలా ఎక్కువ నిధులు సమకూర్చుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రాలకు ఏర్పడుతుంది. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలు మేము సంక్షేమం పైన చాలా డబ్బు ఖర్చు పెడుతున్నాము, మా దగ్గర డబ్బులు లేవు అని అంటున్నారు. ఇప్పుడు ఈ రకమైన నిధుల భారము నిజానికి కార్మికులకైతే అసలు ఎలాంటి పని దొరకకపోయే పరిస్థితి, అంటే చాలా తక్కువ మేరకు మాత్రమే పని దొరికే పరిస్థితి మనకు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఓకే. మరి ఈ పరిస్థితుల్లో ఒకవైపు మీరు చెప్పినట్టు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ నీరుగారుస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నప్పుడు సిఐఏ లాంటి కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో, కార్పొరేట్ బాడీలు, కంపెనీలు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలని రిప్రజెంట్ చేసేటటువంటి సంస్థలు అవి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింత పెంచండనో లేకపోతే అని ఒకటి, ప్లస్ పట్టణాల్లో కూడా ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించమని చెప్పి ఎందుకు అడుగుతున్నారు? దానికి ఉన్న కారణాలు ఏంటి? ప్రత్యక్షంగా వాళ్ళకి ఏంటి ఉపయోగం దీనివల్ల? కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ గత కొన్నాళ్ళుగా కన్సిస్టెంట్ గా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఉపాధి హామీల వేతనాలు పెంచండి. ఎందుకు పెంచమని చెప్తున్నారంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అంత సంతృప్తికరంగా అది నడవడం లేదు. దాని పరిస్థితి, అది ఎకానమీ స్టాగ్నెంట్ అయిపోయింది. మనకు రియల్ వేజెస్ లేవు. దానివల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతూ ఉంది. వాళ్ళు ఎలాంటి కొనుగోలు చేయలేని పరిస్థితిలో పోతున్నారు అనే ఒక అలార్మ్ బెల్స్ అయితే మనకు గ్రామీణ ప్రాంతంలో కనిపిస్తున్నాయి. సో దాని గురించి సిఐఐ ప్రధానంగా వేజెస్ పెంచండి, మీరు వేతనాలు పెంచండి అని ఉపాధి హామీలో డిమాండ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఉపాధి హామీ పాత్ర చాలా కీలకమని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. ఇక పట్టణ ఉపాధి హామీ గురించి మనం మాట్లాడుకుంటే
నేను ఉపాధి హామీ చట్టము వచ్చిన నేపథ్యం వివరించేటప్పుడు నేను అన్నా ఏంటంటే, చట్టం వచ్చింది కానీ కొన్ని పరిమితులు అలా ఉండిపోయినాయి. ఆ పరిమితుల్లో మనకు ఉదాహరణకు వేతనాలకు సంబంధించిన పరిమితులు గాని, అంటే కనీస వేతనాల చట్టం ప్రకారం వేతనాలు లేవు. చాలా తక్కువే వేతనాలున్నాయి. అవి కూడా చాలా ఆలస్యంగా ఇస్తున్నారు. అలాగే చట్టంలో ఉన్న ఇంకొక ప్రధానమైన 2 గ్యాప్‌లేమున్నాయంటే, ఒకటి మనకు 100 రోజులు మాత్రమే పని. మనకు సంవత్సరంలో 365 రోజులు పనిస్తామన్న హామీ ఏమి ఇవ్వడం లేదు ప్రభుత్వం. మూడవదేంటంటే, ఈ చట్టం ఉపాధి హామీ చట్టం అనేది గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుంది. పట్టణ ప్రాంతాలకు ఇది లేదు. మనము 2005కి ఇప్పటికి మనం చూస్తే, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస ఎళ్ళిన వాళ్ళ సంఖ్య అలాగా మనకు కన్సిస్టెంట్‌గా పెరుగుతూ వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో పట్టణ ప్రాంతాలలో ఉన్న పేదలకు గూడా మనము ఈ హామీని మనము వర్తింపజేయాలి అని సీఐఐ డిమాండ్ చేస్తుంది. సీఐఐ కంటే ముందు నుంచి కూడా మనకు దేశవ్యాప్తంగా సోషల్ సైంటిస్టులు చేస్తున్నారు ఆ డిమాండ్. ఎందుకలా చేయాల్సొస్తుంది అంటే, మనకు కోవిడ్ వచ్చినప్పుడు మనకు పరిశోధనల నుండి ఏమని చెప్పాయంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదలు ఈ కోవిడ్ ఆన్స్లాట్‌ని వాళ్ళు ఎదుర్కోగలిగారు. పట్టణ ప్రాంత పేదల కన్నా బెటర్. ఎందుకు అంటే పట్టణ ప్రాంత పేదలకు గ్రామీణ ఉపాధి హామీ చట్టము వాళ్ళకు పనిచేసింది. కానీ పట్టణాల్లో ఉన్న వాళ్ళకి ఆ వెసులుబాటు లేకపోవడం వల్ల వాళ్ళు దాన్ని ఉపయోగించుకోలేకపోయారు. అందుకని ఈ చట్టం వాళ్ళకి కూడా వర్తింపజేయాలనే డిమాండ్ వచ్చింది. ఓకే. ఒకవైపు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలుగు రాష్ట్రాలు జనాభా తీసుకున్నప్పుడు 2011 సెన్సస్ ప్రకారం కేవలం 6.5% మాత్రమే మన జనాభా ఉంది. అయితే మనం నిధులు వాడుకోవడంలో నరేగా నిధులు వాడుకోవడంలో దాదాపు 15% దాకా నిధులు మనం వాడుకున్నట్టు ఇక్కడ పని కల్పించబడినట్టు గణాంకాలు చెప్తున్నాయి. దీనికి కారణం ఏమంటారు? అంటే మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా వీటిల్లో ఉన్నటువంటి బెటర్ అవేర్‌నెస్ అంటారా? లేకపోతే కారణం ఏమంటారు? దీనికి అంటే మనకంటే పేదరికం ఎక్కువ ఉన్నటువంటి ఉత్తరప్రదేశో లేదా బీహార్‌లోనో ఎందుకు దీని మీద వాళ్ళు అక్కడ ప్రజలు దీని మీద వాడుకోలేకపోవడానికి కారణం ఏంటి? దీన్ని ఏమంటారు? ఉపాధి హామీలో ఉన్న ఇంప్లిమెంటేషన్ అమల్లో ఉన్న అనామలీ ఏంటంటే, మనకు సాపేక్షంగా ధనిక రాష్ట్రాలు పేద రాష్ట్రాల కన్నా ఉపాధి హామీని బెటర్‌గా వాడుకున్నారు అనేది మనకు నంబర్‌లు చెప్తున్నాయి. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ చట్టం అమలు ప్రారంభమైన తర్వాత, ఈ చట్టం అమలుకి సంబంధించి చాలా ఆసక్తి మనం చూపించాం. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉపాధి హామీ చట్టం అమలులో దేశంలో నంబర్ 1గా ఆంధ్రప్రదేశ్ ఉండాలని ఆయన చాలా ఒక రకమైన పొలిటికల్ కమిట్మెంట్‌తో ఆయన ముందుకెళ్ళడం జరిగింది. దానివల్లే ఇక్కడ పౌర సమాజ పార్టిసిపేషన్ కానీ మొదటి నుంచి కూడాను ఉపాధి హామీ చట్టం అమల్లో జరిగింది. అలాగా మనకు వేరే ఏ రాష్ట్రంలోని అలాంటి ఒక చరిత్ర లేదు. ఈ అంటే ఒక రకమైన ఒకటేమో పొలిటికల్ విల్లు, నంబర్ 2 ఏమో పౌర సమాజం యొక్క భాగస్వామ్యము. మూడవది అడ్మినిస్ట్రేటివ్ విల్ కూడాను. అంటే బ్యూరోక్రసీ స్థాయిలో కూడా ఉపాధి హామీ చట్టం యొక్క విశిష్టతను వాళ్ళు గమనించి ఒక అంబేద్కర్ ఫిలాసఫీ, గాంధీ ఫిలాసఫీ రెండింటిని కలిపి ఈ చట్టం అమల్లో చాలా విస్తృతంగా వాళ్ళు ప్రయత్నం చేశారు. అందుకని మనము ఉపాధి హామీ చట్టాన్ని మనం బెటర్‌గా వాడుకోగలిగాము. ఇప్పుడు కూడా వాడుకుంటూ వస్తున్నాం. ఇకపోతే పశ్చిమ బెంగాల్ లాంటి వివిధ రాష్ట్రాలు మాకు నిధులు రావట్లేదు. మా నరేగా దీనిలో మాకు వివక్ష చూపిస్తోంది కేంద్రం అని చెప్పి వివిధ సందర్భాల్లో అంటూ ఉంటారు. అసలు నరేగా నిధులు డిమాండ్ డ్రివెన్ స్కీమ్ అంటాం ఇది. ఒక మనిషి పనిచేసిన తర్వాత తనకు వేతనాలు రావడం, రాకపోవడం అనేది ఎవరు నిర్దేశిస్తున్నారు? దాంట్లో కేంద్రం పాత్ర ఎంత? రాష్ట్రం పాత్ర ఎంత? రాష్ట్రం ఏమైనా లెక్కలు అవి పంపించి చేయాలా? దీని అసలు ప్రక్రియ ఏంటి? అర్థం చేసుకోవడానికి కొంచెం చెప్పండి అది. మనకు ఉపాధి హామీకి సంబంధించి వేతనాల చెల్లింపు సంబంధించి 2 దశలుంటాయి. మొదటి దశ మొత్తము రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తుంది. అంటే కార్మికులు పనికెళ్ళిన తర్వాత వాళ్ళకి హాజరేయడము, ఆ హాజరేసిన అటెండెన్స్ మొత్తాన్ని కంప్యూటరైజ్ చేయడము, తర్వాత వాళ్ళకు ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ అని ఒక ఆర్డర్‌ని జనరేట్ చేయడము, ఆ ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్‌లన్నీ కూడా కేంద్రానికి పంపించడం. ఈ ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ జనరేట్ చేయడం వరకు మొత్తము కార్యకలాపాలన్నీ పూర్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. ఆ తరువాత రెండవ దశ ప్రారంభం అవుతుంది. రెండవ దశలో ఈ వచ్చిన ఎఫ్‌టిఓలు ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్స్ అన్నిటిని ప్రాసెస్ చేసి కార్మికులకు నిధులు వచ్చేటట్టు చూడడం అనేది కేంద్ర ప్రభుత్వ బాధ్యత. అయితే
ఈ పశ్చిమ బెంగాల్‌కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ అభియోగం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి నిధులను దుర్వినియోగం చేసిందని, వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు వాటిని ఆ డబ్బులు ఖర్చు పెట్టుకున్నారని, అలాగే నియమాలను ఉల్లంఘించి వేరే వేరే పనులకు అంటే అనుమతి లేని పనులు చేపిచ్చారని, చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, ఈ ఈ అభియోగాలతో కేంద్రము పశ్చిమ బెంగాల్‌కు రావాల్సిన వేతనాలను ఆపేసింది. అయితే ఇది హైకోర్టుకెళ్ళింది. పశ్చిమ బెంగాల్ ఖేత్ మజ్దూర్ యూనియన్ అనే ఒక యూనియన్‌ను హైకోర్ట్‌లో సవాల్ చేసింది. హైకోర్ట్ అన్నదేంటంటే, ఒకవేళ ప్రభుత్వం తప్పు చేస్తే అందరికీ మీరు ఎలా డబ్బులు ఆపేస్తారు? పని ఎవరైతే సక్రమంగా చేశారో వాళ్ళకు వాళ్ళ వేతనాలు పొందే హక్కు ఉంది గదా! మరి మీరు వేతనాలు చెల్లించాలి గదా! అని కేంద్ర ప్రభుత్వాన్ని అన్నది. దాంతో పాటు పనులు వెంటనే ప్రారంభించమని కూడా అడిగింది. 3 సంవత్సరాలకు పైగా అక్కడ పనులు ఆగిపోయాయి. దీనికి మొత్తం కారణం ఏంటంటే, ఉపాధి హామీ చట్టంలో ఒక సెక్షన్‌ని ఉపయోగించుకొని వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. విశేషం ఏంటంటే, చట్టము ప్రారంభమైన తర్వాత, అమలు ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు ఆ సెక్షన్‌ని ఒక్కసారి కూడా ఉపయోగించడం అనేది జరగలేదు. కానీ బీజేపీ వచ్చిన తర్వాత పశ్చిమ బెంగాల్ పైన ఆ చట్టాన్ని ఉపయోగించారు. దాంతో పాటు ఇప్పుడు మిగతా రాష్ట్రాలను కూడా అవి ఆ చట్టాన్ని ఉపయోగించి నిధులు ఆపేస్తారేమో అని భయమైతే ఉంది. ఉదాహరణకు తెలంగాణకు సంబంధించి తెలంగాణ నియమాలకు ఉల్లంఘించి వాళ్ళు కొన్ని పనులు చేశారని ఉపాధి హామీలో వాళ్ళు పెనాల్టీ కట్టాలని కేంద్రం తాకీదు ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ పెనాల్టీ కట్టి విషయాన్ని సెటిల్ చేసుకున్నారు. లేకపోతే బహుశా తెలంగాణకు కూడా నిధులు ఆగిపోయే పరిస్థితి వచ్చి ఉండేది. మరి ఈ పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు ఏం చేయాలంటారు? ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి తెలంగాణలోనేమో కనీసం కొంత నిరసన అయితే 1, 2 రోజులైతే తెలపడం జరిగింది. అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యంగా వాళ్ళు ఎన్డీఏల ప్రభుత్వంలో ఆధ్వర్యంలోనే ఉన్నారు కాబట్టి ఎక్కడ దాని గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. ప్రతిపక్షం కూడా పెద్దగా గొంతు జగన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం కూడా పెద్దగా దాని మీద మాట్లాడుతున్న పరిస్థితి లేదు. మరి దీనికి పరిష్కారం ఏంటి? ప్రజలు ఏం చేస్తే మీ హక్కుల్ని కాపాడుకునే అవకాశం ఉంటుందంటారు? మీలాంటి సంస్థలు దీని మీద ఫ్యూచర్‌లో ఎలాంటి ఏమైనా కార్యక్రమాలు తీసుకోబోతున్నారా? ప్రజల్ని సమీకరించే తెలంగాణకు సంబంధించి శుక్రవారం నాడు కమింగ్ ఫ్రైడే తెలంగాణ అసెంబ్లీ ఈ విషయాన్ని ప్రత్యేకంగా ఉపాధి హామీ చట్టం రద్దు, అలాగే ఈ విబి జీరామ్ జీ అనే చట్టం గురించి వాళ్ళు ప్రత్యేకంగా చర్చించబోతున్నారు అసెంబ్లీలో. అది ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం తరపున అయితే ఎలాంటి స్పందన లేదు. ఇప్పటి వరకు ఈ విషయం మీద ముఖ్యమంత్రి గాని లేదా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి కానీ ఇప్పటి వరకు బయటకు వచ్చి ఏం మాట్లాడలేదు. కానీ ఒక అఫీషియల్ సర్క్యులర్ మాత్రము ఇష్యూ చేశారు నిన్న 2 రోజుల ముందు. దాని ప్రకారం ఏంటంటే 5వ తారీఖున రాష్ట్రం మొత్తం గ్రామ సభలు పెట్టి ఈ కొత్త చట్టం గొప్పది అనే విషయాన్ని ప్రచారం చేయదలుచుకున్నారనేది మనకు ఆ సర్క్యులర్ చూసినప్పుడు అర్థం. అది చాలా నిరాశాజనకమైన పరిస్థితి. ఇక ప్రతిపక్ష పార్టీ కూడా పూర్తిగా బహుశా ఎన్డీఏ వైపే ఉన్నట్టుంది ఈ విషయంలోని. ప్రతిపక్ష పార్టీకి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. నిజానికి గత పార్లమెంటు సెషన్‌లో ఈ కొత్త చట్టము మనకు అప్పుడే కదా పాస్ అయింది. దానికి ముందు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడైన వైఎస్ జగన్ ఆయన తన పార్టీకి సంబంధించిన ఎంపీలందరితో కూర్చొని ఉపాధి హామీ సమస్యల పైన గట్టిగా పార్లమెంట్లో మీరు మాట్లాడండి అని ఆయన దిశానిర్దేశం చేశారు. కానీ ఈ చట్టము రద్దయిన తర్వాత మాత్రం ఆయన దగ్గర నుంచి ఎలాంటి స్పందన అయితే రాలేదు. పౌర సమాజం నుంచి మాత్రము కొంత స్పందన ఉంది. గ్రామాలలో చాలా మంది కార్మికులు దీనికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కొన్ని సంస్థలు కూడా మాట్లాడుతున్నాయి. ఇక జాతీయ స్థాయిలో నరేగా సంఘర్ష్ మోర్చా అనే ప్లాట్‌ఫార్మ్ పైన దేశవ్యాప్తంగా ఉపాధి హామీ చట్టం పైన పనిచేస్తున్న సంఘాలన్నీ కలిపి జనవరి 7, 8 తారీఖుల్లో ఢిల్లీలో సమావేశం అవుతున్నారు. అందులో ప్రధానంగా తదుపరి కార్యాచరణను రూపొందించుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పటికే మనకు పలు రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో ఈ ఉపాధి హామీ చట్టం రద్దుకు వ్యతిరేకంగా అయితే ప్రజలు గళమెత్తుతున్నారు. ఓకే. మరి ఈ పరిస్థితుల్లో
ఇక్కడ మనకు మొత్తంగా తెలిసేదేంటంటే, ఈ డిస్కషన్‌లో నుంచి మన దేశం కేంద్ర ప్రభుత్వం మనం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగామని, జపాన్‌ని కూడా మించిపోయామని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో, ఒక విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది. అదేంటంటే పూర్తిగా ఈ అభివృద్ధి నమూనాలో లాభపడినటువంటి వర్గాలైతే మిగిలిపోయి ఉంటున్నారు. వాళ్ళు అటు వ్యవసాయ కార్మికులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, లేకపోతే వివిధ సెక్షన్‌లో అనుకున్న కావచ్చు. వాళ్ళందరికీ సంబంధించినటువంటి వివిధ చా హామీల్ని కల్పిస్తూ, హామీల్ని ఇస్తూ కొన్ని చట్టాలను యూపీఏ టైంలో చేయడం జరిగింది. అవి కూడా చక్రధర్ గారు చెప్పినట్టు వివిధ పోరాటాల వల్ల వచ్చినటువంటివే అవన్నీ కూడా. అయితే వాటన్నిటిని కూడా ప్రస్తుతం నిర్వీర్యం చేస్తున్నారని చెప్పి వాటిని ఆహ్, టీత్ లేకుండా చేస్తున్నారని చెప్పి ఒకవైపు విమర్శలొస్తున్నా గానీ, వాటిని పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం అయితే ముందుకెళ్తోంది. మరి ఈ మొత్తం ఆహ్, ఈ పరిస్థితుల్లో ఎలాంటి పరిణామాలు రేపు చేరుకోబోతాయి? ఈ నిరసనలకు అసెంబ్లీలో జరిగేటటువంటి తీర్మానాలకి స్పందించి కేంద్ర ప్రభుత్వం మరి ఏమైనా వేరే మార్పులు, చేర్పులు చేస్తుందా అనేటటువంటిది మనం చూడాల్సిన అవసరం ఉంది. మాతో పాటు మా స్టూడియో డిస్కషన్‌లో పాల్గొన్నందుకు చక్రధర్ గారు థాంక్స్. నమస్తే అండి.